ఇది పొన్నగంటి ఆకుమాట. ఈ ఆకు కూర చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది మాట. అందుకనేసి నేను నా బ్యాక్ యార్డ్లో వేసాను. ఇప్పుడు ఈ ఆకుకూర అంతా కొయ్యడానికి వచ్చానమాట. ఇప్పుడు ఈ ఆకుకూర అంతా కోస్తాను. మళ్ళీ రెండోసారి చాలా ఎక్కువగానే వస్తుంది. ఇప్పుడు మాకు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అందుకని నేను ఆకుకూరలు చాలా వేసాను. ఈ పొన్నగంటి కూర ఇప్పుడు కోసి మీకు చూపిస్తాను చూడండి. పొన్నగంటి ఆకు మా బ్యాక్ యార్డ్లో వేసిన పొన్నగంటి ఆకు చూడండి. ఇందాక మీకు పొన్నగంటి ఆకు చూపించాను కదా ఈ టబ్లో. ఇప్పుడు ఆ ఆకుకూర అంతా కోసేసాను. ఇదిగో పొన్నగంటి ఆకు. ఈ పొన్నగంటి ఆకు కందిపప్పు వేసుకొని చేసుకుంటే పొడిపప్పు చాలా బాగుంటుంది. చాలా వచ్చింది ఈసారి మాత్రం. ఇది మళ్ళీ ఇంకొక 1 మంత్లో మళ్ళీ వస్తుంది. మా బ్యాక్ యార్డ్లో వేసిన పొన్నగంటి ఆకుకూర. ఇది కళ్ళకి చాలా మంచిది. ఇది శుభ్రంగా కడిగేసి ఆకు అంతా ఒలిచి తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఆకుకూర అంతా ఇక్కడే కడిగేస్తున్నాను నేను. పొన్నగంటి ఆకు తర్వాత ఈ ఆకు అంతా ఒలిసాక మీకు చూపిస్తాను చూడండి. ఇందాక నేను మా బ్యాక్ యార్డ్లో కోసిన పొన్నగంటి ఆకు అంతా కూడా ఒలిచేసుకున్నాను. ఇది కాడలు చూడండి. ఇది అంతా ఆకు. ఇది కళ్ళకి చాలా మంచిది మాట.